గద్దర్ సాయుధ పోరాటం చేసిందా లేదని కాదు సమస్య. గద్దర్ ప్రారంభమైనప్పుడు కూడా తనేమి సాయుధ పోరాటం ఏమీ చేయలేదు. డైరెక్ట్గా ఏమీ చేయలేదు. గద్దర్ మొదటగా పాట పాడినప్పుడైనా లేదా చివరిగానైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు, రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాడు. ఆనాడు కూడా సాయుధ పోరాటం అన్నాడు. సాయుధ పోరాటం లేకుండా కూడా పాడిన పాటలు, సాయుధ పోరాటం లేకుండా మాట్లాడిన మాటలు అనేకమైనవి ఉన్నాయి. ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ ఉద్యమం ఏంటి? అది రాజ్యాంగానికి సంబంధం లేదా? రాజ్యాంగం లోబడి లేదా? మరి తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఒక గీతమైండు, ఒక నాయకుడైండు, ముందుండి నడిపిండు గద్దర్ తెలంగాణ ఉద్యమానికి. అంటే ఇది రాజ్యాంగ ప్రకారమే కదా. గద్దర్ ఏదో ఒక సాయుధ పోరాటం అని అన్నే సాయుధ పోరాటం అన్నాడు, నిరాయుధ పోరాటం అన్నాడు. మొదట సాయుధ పోరాటం దానికి కూడా ఎంతైతున్నాడో ఆ తర్వాత కూడా రాజ్యాంగం గురించి తను ఎక్కువ చెప్పినప్పటికీ రాజ్యాంగం ద్వారానే గద్దర్ ఎక్కడ కూడా సమానత్వం వస్తుంది, 100% వస్తుందని ఎక్కడ చెప్పలేదు. మీరు ఎవరైనా చూడండి, చనిపోయడానికంటే ముందు కూడా గద్దర్ని కనుక మనం తరచి చూస్తే ఎక్కడ కూడా రాజ్యాంగం ద్వారా సోషలిజం వస్తుందని ఎక్కడ కూడా చెప్పలేదు. రాజ్యాంగం కావాలన్నాడు. ఎందుకు రాజ్యాంగం కావాలి? తప్పనిసరిగా ఇవ్వాలా. రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని చేతులు పట్టడం ఏదైతుందో ఇది తప్పనిసరి, అందరికీ అవసరమే. కమ్యూనిస్టులకు అవసరమే, కమ్యూనిస్టులకు కూడా అవసరమే. ఎందుకు అన్నట్టు రాజ్యాంగం ఉన్నది ఏదైతుందో హక్కులు ఉన్నాయి. దళితుల హక్కులు, మహిళల హక్కులు, ఆదివాసీ హక్కులు, ప్రజల హక్కులు ఉన్నాయి. ఈ హక్కుల కోసము తప్పనిసరిగా ఈ రాజ్యాంగాన్ని చేతబట్టి కూడా ప్రజల్ని సంఘటిత చేయాలి, చైతన్యవంతం చేయాలి. గద్దర్ అదే చేసిండు. గద్దర్ రాజ్యాంగం పట్టుకున్నంత మాత్రాన బూర్జువా వ్యవస్థకు ఎక్కడ కూడా గద్దర్ చివరి వరకు కూడా కట్టుబడలేదు, ఎక్కడ కూడా లేదు. కానీ ఏ పాట వాడినా, ఏ మాట మాట్లాడినా చివరికి తన మాట లోపల కూడా లాస్ట్కు పదే చెప్పిండు, బానిసలరా లెండిరా, బానిస భక్తులు వద్దురా, తిరగబడాలని. అంటే ఈ తిరగబడడం వేసిందో, బానిసలు వేసిందో నిశ్చల మెట్ల కుల వ్యవస్థలు మాత్రమే కాదు, నిశ్చల మెట్ల కుల వ్యవస్థలు ఉంది. ఇవాళ అంటే ఉద్యోగులు వేరు కులాలు అయినప్పటికీ కూడా ఒక అధికారి కింద ఉన్న ఉద్యోగులు కూడా అక్కడ బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు తిరగబడాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి అనేది ఏదైతే ఉందో గద్దర్ అనేది ఉందో 53 సంవత్సరాలుగా వంకర టింకర అయినప్పటికీ చివరి వరకు కూడా అనేక కష్టాల మధ్యన, ఇబ్బందుల మధ్యన విప్లవాన్ని ఆలోచించింది. అంటే కొంతమందికి గద్దరు ఆలోచించింది వేరువేరుగా చివరిలో ఒకటి వేరే అనిపించవచ్చు. కానీ తప్పనిసరిగా మార్గం మారవలసి వస్తుంది, పద్ధతులు మార్చవలసి వస్తుంది. గద్దరు ఏదైతుందో గద్దరు ఒక కులానికి బంది కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి గద్దర్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. గద్దర్ దేశమే కాదు, గద్దర్ ఒక విశ్వమానవుడు. గద్దర్ ఒక విశ్వమానవుడు. గద్దర్ యొక్క ఇప్పటి వరకు పాడిన పాటలు కానీ గమనించిన అనేక పాటలు గమనిస్తే ఆ మొత్తం పాటల లోపల ఉండేది ఏంటంటే సూదిల దారం లాగా ప్రతి దాంట్లో ఒకటి ఉండేది ఏంటంటే ఒక శ్రామిక గీతమే. శ్రామిక గీతం ఇది. శ్రామిక గీతం అని అంటే దీన్ని శ్రామికులు అంటే ఎవరు? శ్రామికులు అనంటే నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో శ్రామికులే. వీళ్ళే కాదు, కార్మికుడు శ్రామికుడే, రైతు శ్రామికుడే, ఉద్యోగులు శ్రామికులే, చిన్న వ్యాపారులు శ్రామికులే. ఈ శ్రామికులు ఎవరైతుండ్రో, శ్రామికులు అంటే ఈ 4 వర్గాలే కాదు, ఆదివాసీలు, మహిళలు, దళితులు లేదా పీడిత జాతులు, పీడిత ప్రాంతాలు ఎవరైతున్నారో వీళ్ళంతా శ్రామికులే. కాబట్టి ఈ శ్రామికులకు సంబంధించి ఏ పాట తీసుకోరు, ఏ పాట అయినా గద్దర్ ఏదో 10 సంవత్సరాల క్రితమే సరైన దారిని కాదు. గద్దర్ అంతకుముందు
పాటల్లో కూడా కులానికి సంబంధించిన పాటలు అనేకం ఉన్నాయి, కులానికి సంబంధించిన పాటలు ఉన్నాయి, కొత్తగా ఆ తర్వాత ఉన్నాయి కావాలి. కాబట్టి మొత్తం చూసినప్పుడు ఏదైతుందో గద్దర్ అనేదో ఒక విప్లవంగా, ఆ విప్లవం ఏదైతుందో ఇవాళ గద్దర్ చనిపోయినప్పటికీ చనిపోయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా గద్దర్ సంబంధించిన సభలు సమావేశాలు ప్రపంచంలో వేరే అమెరికాలో సైతం జరిగినాయి. అది నిత్యము కూడా గద్దర్ పాట ఏదైతుందో ఇవాళ యొక్క అంటే ప్రజల యొక్క ఆలోచనలో ప్రజల యొక్క గొంతు లోపట అది కొనసాగుతుంది. కాబట్టి ఈ ఈ ఈ గద్దర్ అంటే విప్లవం అనేసిందో అంటే దోపిడీ ఉన్నంత వరకు, అణచివేత ఉన్నంత వరకు తప్పనిసరిగా ఇది ఉండి తీరుతుంది. కాబట్టి గద్దర్ అంటే ఒక లెజెండ్గా, ఒక శ్రామిక గీతంగా, ఒక యుద్ధ నౌకగా, ప్రజా యుద్ధ నౌకగా ఏదైతే ఉందో అంటే గద్దర్ను స్మరించుకోవడం అంటే గద్దర్ ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాల వాళ్ళ దాన్ని సాధించే విధంగా ప్రజలు చైతన్యవంతం కావడం అనేది నిత్యం కొనసాగాల్సిన అవసరం ఉంది.